హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం చింత చిగురుతో పప్పు ఎలా తయారు చేయాలో చూస్తాం. ఇది ఈ వేసవి కాలంలో ఎక్కువగా దొరికే చింత చిగురు. ఎక్కువగా కాదండి, ఈ వేసవి కాలంలోనే మాత్రమే ఈ చింత చిగురు మనకి దొరుకుతుంది. దీన్ని నుండి ఎలా పప్పు తయారు చేయాలో చూస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మనం ముందుగా చింత చిగురుని చెట్టు నుండి తీసుకొచ్చిన తర్వాత అందులోని ఎండిపోయిన ఆకులు, కట్టులు అట్లాంటివన్నీ ఉంటాయండి. అదంతా నీట్గా చెరుక్కొనేసి క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుని ఒక బౌల్ వేసుకొనేసి చెరుక్కుంటూ ఒక బౌల్లో సపరేట్గా వేసుకోండి. ఈ చింత చిగురుని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత క్లీన్గా వాటర్తో క్లీన్ చేసుకోండి. ఒక 2 times 3 times కూడా క్లీన్ చేసుకునేసి బాగా ఈ చింత చిగురుని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక హోల్ ఉన్న ఒక గిన్నెలోకి వేసుకునేసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఈ చింత చిగురును మనము హీట్ చేసుకొని పెట్టుకోవాలండి, అంటే ఉడికించి పెట్టుకోవాలి. ఈ చింత చిగురు చాలా పులుపుగా ఉంటుందండి. అందుకోసమే ఫుల్ పులుపు అంటే తినడానికి అంత బాగుండదు. అందుకోసం ముందుగా ఈ చింత చిగురుని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈ చింత చిగురు ఉడికేలోపు మనం ఒక కుక్కర్ని తీసుకునేసి ఒక కాఫీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ నేను బ్యాళ్ళు తీసుకునేసి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తానండి. ఎందుకంటే ఇవి పెద్ద బ్యాళ్ళు త్వరగా ఉడకవు. అందుకోసం మీరు కావాలంటే డైరెక్ట్గా ఒకేసారి మిక్స్ చేసేసి పెట్టుకోవచ్చు. ఈ 1 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. 1 విజిల్ వచ్చేలోపు మనం తరకారీ కట్ చేసుకుని పెట్టుకోవాలండి. వంకాయ, టమాటో, ఎండుమిర్చి వేయాలండి ఇందులోకి. పచ్చిమిర్చి అంత టేస్ట్ ఉండదు. ఇవి కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. టమోటాను, వంకాయ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉడకపెట్టానండి. ముందుగానే నేను చింత చిగురిని ఈ వాటర్ని వంపు వేసుకొని పడి వేయకుండా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ 1 విజిల్ వచ్చిందండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసేసి అందులోకి నేను కట్ చేసుకున్న తరకారీ అండి, టమోటాను, వంకాయ, కొత్తిమీర, అలాగే కొద్దిగా ఒక 2-3 చింత చిగురు తెల్లవాయలు కూడా అందులోకి వేసుకుంటున్నానండి. ఇంకా ఒక 3 అలాగే పెట్టాను, అది తిరుగుమతలోకి వేసుకుంటాను. ఇలా కలిపేసి మనం చింత చిగురు రసాన్ని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కొద్దిగా వేయండి. చాలా వేస్తే మళ్ళీ చాలా పులుపు వస్తుంది. పులుపునెస్ పోకుండా అది కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అందులోకి సాల్టు, పసుపు, ధనియాల పొడి వేసేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ని కొద్దిగా వంపు వేసి ఈ పప్పుని బాగా రుద్దుకోవాలండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు రుద్దుకోవాలి. ఇక్కడ చూడండి లాస్ట్లో ఎంతవరకు రుద్దుతాననేసి. ఇది బాగా మెత్తగా రుద్దుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాం కదండి కొన్ని వాటర్, ఆ వాటర్ని కూడా వేసుకునేసేసి కలుపుకొని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని మనం ముందుగా ఇప్పుడు తిరుగుమాత వేసుకోవాలండి. అందులోకి కడాయిలోకి ఆయిల్ సాసులు, జీలకర్ర, శనగపప్పు, మళ్ళీ కచ్చాపచ్చగా దంచుకున్న తెల్లబాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ తిరుగుమాతను కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం ఎర్రగడ్డలు కొంచెం మగ్గాలండి. అది ఫుల్గా మగ్గిన తర్వాత మనం చింత చిగురు పప్పు చేసుకున్నాం కదండి, అందులోకి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చింత చిగురు పప్పులోన మనం పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వాడితేనే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్.